నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు సదానందం. నేను ఆర్టిజన్ కార్మికుని. ఈ జేఏసీ లోపల కూడా ఒక మెంబర్గా ఉన్నా. అసలు కన్వర్షన్ అంటే ఏంది? ఆర్టిజన్ కన్వర్షన్ అంటే ఏంది? అసలు ఆర్టిజన్ కన్వర్షన్ అంటే ఏంది అని అంటే, మమ్మల్ని పాత ప్రభుత్వం పర్మనెంట్ చేస్తా అని చెప్పింది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 12(3) అగ్రిమెంట్ ప్రకారం 1947 అగ్రిమెంట్ చేసుకొని పర్మనెంట్ చేసింది. ఆ తర్వాత నిరుద్యోగులు కోట్ల కేసేసారు అని చెప్పి ఆ ప్రభుత్వము తప్పించుకున్నది. కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ పెట్టింది. అయితే ఆ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ పెట్టినాక తర్వాత కూడా ఆ స్టాండింగ్ రూల్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితులలో మేము పూర్తి రెగ్యులర్ కాదు. కాంట్రాక్టర్ను తీసేసిరు అంతే. ఈ తీసేసి పర్మనెంట్ అనే చెప్పుకున్నది ప్రభుత్వం, కానీ పర్మనెంట్ చేయలేదు. అయితే మేము ఆ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్లో ఉన్నాం కాబట్టి అందులోకెళ్ళి ఏమంటున్నామంటే 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీకి ఉన్నటువంటి ప్రొబేషనల్ పీరియడ్ ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ప్రకారం కూడా మేము ప్రొబేషనల్ పీరియడ్ పూర్తి చేసుకున్నాం. జేఎల్ఎంకు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి ప్రొఫెషనల్ పూర్తి చేసుకున్నాం. స్టాండింగ్ ఆర్డర్ 5 సంవత్సరాలు కూడా పూర్తయింది. కాబట్టి రెగ్యులర్ పోస్టులోకి ఈ 5 సంవత్సరాలు మీకు ఇంటర్నల్గా ఎలాంటి రిమార్కులు లేకుండా ఈ 5 సంవత్సరాలు సర్వీస్ చేసినాం కదా, రిమార్కులు లేవు కదా. కాబట్టి మీ చేతి కింద రిమార్కులు లేకుండా చేసినాం కాబట్టి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనేటువంటి చట్టాన్ని ఉపయోగించి మమ్మల్ని రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వమంటున్నాం, న్యాయపరమైన అడ్డంకులు రాకుండా. అదే కాకుండా పర్మనెంట్ చేసామని ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పిర్రు పర్మనెంట్ చేస్తాం మేము అధికారంలోకి వచ్చినాక. బట్టి విక్రమార్క గారు వారు ఏం చేసిర్రు? అదే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉండి కూడా మీరు అబద్ధపు లెక్కలు చూపిస్తారు, వీళ్ళని పర్మనెంట్ చేయలేదని చెప్పేసి చెప్పిర్రు. ఎందుకు? గవర్నర్ ప్రసంగంలో కానీ అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలలో కానీ చెప్పినప్పుడు ఇది తప్పు అని చెప్పిర్రు. ఆ ప్రకారము పాదయాత్రలలో చేస్తామన్నారు. అదే రకంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా నాడు పాదయాత్రలలో వీళ్ళని మోసం చేసిరని చెప్పి మేము అర్జీలు పెట్టుకున్నప్పుడు, మెమోరాండాలు పాదయాత్ర ఇచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తాం అధికారంలోకి వచ్చినాక అని చెప్పారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, మేము ఫస్ట్ కేసు ప్రకారం కోర్టులో గెలిచినాం. కోర్టులో నిరుద్యోగులు వేస్తే ఆ గెలిచిన దాని ప్రకారం కొనసాగించి మమ్మల్ని పూర్తి స్థాయి పర్మనెంట్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఇలా మాకు ఒక్కొక్క సబ్ స్టేషన్లో చచ్చిపోతే స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం 16 లక్షలు మా ప్రాణం ఖరీదు. ఒక బండి మీద పోతుంటే యాక్సిడెంట్ అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రకారం కనీస వేతనాలతోటి ఒక వ్యక్తి 35 సంవత్సరాల ఉన్న వ్యక్తి చనిపోతే అతనికి ఇంకా 25 సంవత్సరాలకు కనీస వేతనాలతోటి లెక్క కట్టి ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా. మరి అంతకన్నా అద్మానమైందా మా బతుకు? మేము ఆన్ డ్యూటీలో చనిపోతే మాకు 16 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మరి మా పనులు కాదా? మేము చనిపోతే మా పిల్లలు మమ్మల్ని గుర్తుపడతలేరు. మా శవాలు వాసనకు మమ్మల్ని నలుగురు వచ్చి మొయ్యలేని పరిస్థితులలో బతుకుతున్నాం. మేము మీకు చాకరీ చేస్తున్నాం. ఇవాళ సర్వీసులు స్ట్రెంత్ తక్కువ ఉన్నది, సర్వీసులు ఎక్కువ ఉన్నాయి, పని కూడా వెళ్తలేదు. మాకు చేతి నిండా పని ఇయ్యి, మాకు కడుపు నిండా బువ్వ పెట్టుని పూర్తి స్థాయి పర్మనెంట్ చేసి మాకు భద్రత ఇయ్యి అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నిసార్లు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు ఈ సమస్య? ప్రతి జాగల వీళ్ళ యొక్క మీటింగుల కాడ ప్రతి కాడ మేము మెమోరాండాలు ఇచ్చినాం. దాదాపు 10-20 సార్లు ఇచ్చినామో. అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల ఉన్నటువంటి మినిస్టర్లకు, ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, ఎమ్మెల్సీలకు అందరికీ మేము మెమోరాండాలు ఇచ్చినాము. మేము ఇచ్చి, సార్ మీకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయి పర్మనెంట్ చెయ్యరు సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా మేమే తయారు చేసి ఇచ్చినాం ఆర్థిక భారం లేకుండా. జెనుకోలో ఉన్నటువంటి 308 జీవోను కూడా ఈ ట్రాన్స్కో అడాప్ట్ చేసుకున్నట్టయితే మమ్మల్ని కన్వర్షన్ ఇవ్వచ్చు అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద. అదే కాకుండా ఈ స్టాండింగ్ ఆర్డర్లు ఉన్నటువంటి మమ్మల్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇవ్వచ్చు. అదే కాకుండా ఇవాళ మమ్మల్ని గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలి. స్టాండింగ్ ఆర్డర్లో 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టినటువంటి 10వ తారీఖు 8వ నెల 2019 నుంచి వాళ్ళు పెట్టిర్రు. ఏది ఈ కొత్తది 29/7/2017 కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా గెలిచినాక దాన్ని కాదని పక్క పెట్టి స్టాండింగ్ ఆర్డర్కు కొత్త డేటు, కొత్త రూపము, కొత్త అపాయింట్మెంట్ ఆర్డరు తయారు చేసి ఆ దాని ప్రకారమైనా కూడా మేము 6.5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇప్పటి వరకు ఆ ప్రమోషన్ లేదు. ఇవాళ మీరు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇప్పుడు 5 సంవత్సరాల గ్రేడ్ ప్రమోషన్ ఇస్తే ఒక వ్యక్తి మీద 5,000 జీతం పెరుగుతుంది. ఈ 20,000 మందికి 10 కోట్లు 12 కోట్లు నెల పడుతుంది. అప్రాక్సిమేట్లీ 120 కోట్లు 130 కోట్లు ఆర్థిక భారం మీకు పడుతుంది. మీరు ఆర్థిక భారం లేకపోతే పర్మనెంట్ చేస్తా అంటున్నారు. ఆ ఆర్థిక భారం తగ్గించుకుంటాం, మాకు జేఎల్ఎంలు ఇయ్యి. ఇలా మేము తీసుకునేది సబ్ ఇంజనీర్, గ్రేడ్ 1 వాళ్ళు సబ్ ఇంజనీర్ జీతమే తీసుకుంటారు. గ్రేడ్ 2 వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి జేఎల్ఎం డ్యూటీ తీసుకుంటున్నారు. ఇంకా 4 వాళ్ళు అదే అటెండర్ జీతాలే తీసుకుంటారు. ఇవే జీతాలు ఉంటాయి, మాకు భద్రత వస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పేది ఏంది,
మేము చనిపోతే నా కొడుకుకు ఉద్యోగం రావాలంటే ఎంటెక్లు బీటెక్లు ఉన్నాయనుకో, ఈ స్టాండింగ్ ఆర్డర్లో గ్రేడ్ 4 నుంచి వెళ్తే గ్రేడ్ 1 రిటైర్డ్ అవుతాడు. వాడు ఇంటర్నల్ టెస్ట్ రాసుకొని ఆఫీసర్ కాదు, ఆ జైల్లో నేను అయినట్టయితే పర్మనెంట్ ఉద్యోగం అయినట్టు. అయితే ఇక్కడ మీరు ఎందుకు ఆర్థిక భారం నష్టపోతున్నారు? నెలకు 5,000 పెరుగుతుంది కదా అన్న, అలవెన్సులు పెరుగుతాయని మీరు అనొచ్చు. నాకు అవిటి కోసం కాదు, భద్రత కావాలనుకుంటున్నా, జీవితం కావాలని అనుకుంటున్నాం. నా తర్వాత నా పిల్లలకు జీవితం కావాలనుకుంటున్నాం. మా వయసు అయిపోయింది, మా శరీరాలు అన్ని రేడియేషన్ ఎఫెక్ట్ తోటి కిడ్నీల రోగులు, గుండె రోగాలు, తల రోగాలు వస్తున్నాయి. కాబట్టి మా లాంటిది కాకుండా ఉండడం కోసం మాకు భద్రత కావాలని చెప్పేసి, సచ్చిన 10 రూపాయలు మా పిల్లలకు రావాలని చెప్పేసి, అదే కాకుండా ఇలా ఒక ఇంటికి మొన్న కృష్ణ అనే వ్యక్తి చనిపోయిండు, డిపార్ట్మెంట్ లోపల చనిపోయిండు, ఆన్ డ్యూటీలో చనిపోతే 16 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ధర్నా చేసిన పట్టించుకోలేదు. మా బతుకులు ఎంత నీచంగా ఉన్నాయి. 16 లక్షలతోటి ఆ అమ్మాయి ఉన్నది, ఒక అమ్మాయి, ఆమె గ్రేడ్ 4లో, ఆయన భార్య గ్రేడ్ 4లో స్టార్ట్ అవుతుంది అన్న, 12,000 జీతం స్టార్ట్ అవుతుంది. మరి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయికి 20-30 లక్షల రూపాయల కట్నం ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ 12,000తోటి ఇల్లు లేదు, జాగా లేదు, కిరాయి ఉంటుంది. కిరాయి ఎక్కడి నుంచి కడుతుంది? అలా ఇద్దరిని ఎట్లా చదివిస్తుంది? ఆ అమ్మాయికి 20-30 లక్షల రూపాయల కట్నం ఇచ్చి ఎట్లా చదువుతుంది? తల్లి తండ్రి ఉన్నారు, ఆయన ఒక్కడే కొడుకు. ఆ తల్లి తండ్రిని ఎక్కడి నుంచి చదువుతుంది? మీ మీద భారం ఉన్నది కదా, బాధ్యత ఉంది కదా. కాబట్టి మేము ఆమెను చనిపోతే మీ ఫాల్ట్ వల్ల చనిపోయాడు, డిపార్ట్మెంట్ తప్పిదం వల్ల చనిపోయాడు. కాబట్టి అప్పకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలి. శ్రీశైలం చనిపోయినట్టుగా 1 కోటి రూపాయలు ఇవ్వాలంటే కూడా వాళ్ళను భయభ్రాంతులకు గుర్తు చేసి రాత్రి 3 గంటలకు తీసుకుపోయి భయపెట్టించి గదే 16 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నది డిపార్ట్మెంటు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన మాటను పాదయాత్రలలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించి అధికారంలో రావడం కోసం ఈ 23,667 మందిని మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిర్రా, లేక మమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పి మానవత దృక్పథంతో, దయార్థ హృదయంతో నిజమే మాట్లాడిర్రా? ఆలోచించుకోండి దయచేసి. మా ఉద్యమం ఆగది, ఇది సావో రేవో తెలుసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. ఈ విద్యుత్కు, కరెంటుకు ఆహుతి అవుతున్నాం, నిప్పుల కొలిమిలో చచ్చిపోతున్నాం కదా. ఆ సాగు కంటే ఇప్పుడు మీరు చేసేదేం పెద్దది కాదు కదా. కొడతారు, లాఠీ దెబ్బలు కొడతారా, ఇంకోటి చేస్తారా, జైల్లో పెడతారా, సలీల వండ పెడతారా? మీరు ఏది చేసినా దానికి సిద్ధంగా ఉన్నాం, సావడానికి సిద్ధంగా ఉన్నాం, సావోరేవో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యమం అయితే ఆగది. కాబట్టి సమ్మ దిశగా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోయేటోళ్ళము ప్రతి మనిషి భయపడే సావుకే కదా. దాన్నే నేను రమ్మని పిలిచినప్పుడు ఇంకా నేను ఎవరికి భయపడాలి? దానికోసమే సిద్ధపడి వచ్చినామన్నా. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దండం పెట్టి వేడుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని పిలువురి, మాతోటి చర్చలు చేయరి, మాతోటి మాట్లాడి మా సమస్యను సానుకూలంగా స్పందించి మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. మా సావులను ఒక్కసారి పరిగణలోకి తీసుకోమని చెప్పి చెప్తున్నాం.